హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్. ఈరోజు కరకరలాడే జంతికలు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా అండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఫస్ట్ దానికోసం 3 గ్లాసుల వరిపిండి తీసుకోవాలండి. 3 గ్లాసుల వరిపిండికి 1 గ్లాసు శనగపిండి కలుపుకోవాలి. అందులోనే 1 స్పూన్ వాము, టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకుని ఒకసారి పిండి అంతా మొత్తం బాగా కలుపుకుందాము. నెక్స్ట్ ఇందులో మనం బాగా మరగబెట్టిన నీళ్లు వేసుకుంటే గుల్లగా వస్తాయండి. నార్మల్ వాటర్ కాకుండా మరగబెట్టిన వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకుని ఒకసారి బాగా పిండి అంతా మిక్స్ చేసుకుందాము. కొంచెం వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక జంతికల గొట్టంలో ఈ పిండి మనం కలుపుకున్న పిండి ఉంది కదా, అది పెట్టుకుని ఇలా జంతికల కింద చుట్టేసుకోవడమేనండి. సిమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. స్లో టు మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి. అప్పుడు మంచి క్రిస్పీగా వస్తాయి జంతికలు అనేవి. ఇప్పుడు తీసేసుకుందాము, వేగిపోయింది కదా. ఇలాగే మిగతా జంతికలన్నీ కూడా చుట్టేసుకుందామండి. ఇంతే అండి, కరకరలాడే జంతికలు రెడీ అయిపోయినాయండి. చాలా గుల్లగా ఉన్నాయి. నూనె కూడా ఎక్కువ పీల్చుకోలేదు. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా గుల్లగా వచ్చినాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.